హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఎరేజన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మనందరికి పోస్టల్ శాఖ నుంచి జీడీఎస్‌కి సంబంధించిన 2024 రిజల్ట్స్ అయితే మనకి రావడం జరిగింది. సో, ఆ రిజల్ట్స్ అయితే మనకి కొన్ని స్టేట్స్ వరకైతే మనకి రిలీజ్ అవ్వడం జరిగింది. సో, వీళ్ళకి మాత్రమే అయితే మనకి మెరిట్ లిస్ట్ ఫస్ట్‌లో అయితే మనకి షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అయితే రావడం జరిగింది. మనకి ఇంకా మెరిట్ లిస్ట్ 2, 3, 4 అలా అయితే మనకి ఇంకా రావడం జరుగుతాయి. సో, మనకి స్టార్టింగ్ అయితే మెరిట్ లిస్ట్ 1 మాత్రమే రిలీజ్ అవ్వడం జరిగింది. ఒకవేళ మీ పేరు గనుక రిజిస్టర్ నంబర్ గనుక దాంట్లో లేకపోయినట్లయితే ఎటువంటి ఫీలింగ్ అయితే అవ్వద్దు. ఎందుకంటే మనకి ఇంకా 2, 3, 4 అలా అయితే మనకి రిలీజ్ అవ్వడం జరుగుతాయి. సో, కేవలం ఇది మెరిట్ లిస్ట్ 1 మాత్రమే. సో, వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని అయితే ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో, ఈ వీడియోనైతే చివరిదాకా చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా. సో, ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో అయితే చెప్పడం జరుగుతుంది. సో, మీరు గనుక మన వాట్సాప్ ఛానల్ అండ్ టెలిగ్రామ్ ఛానల్‌లో ఇంకా జాయిన్ అవ్వనట్లయితే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. దాంట్లో అయితే ఇంకా అప్డేట్స్ అయితే రావడం జరుగుతాయి. సో, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. For more job updates. So let's get into the video. మనందరికైతే ఇండియన్ పోస్టల్ నుంచి జీడీఎస్ ఎగ్జామ్‌కి సంబంధించిన అఫీషియల్‌గా అయితే మనకి రిజల్ట్స్ అయితే రావడం జరిగింది లేటెస్ట్‌గా. సో, వాటికి సంబంధించిన రిజల్ట్స్ చూసుకున్నట్లయితే మనకి అఫీషియల్ వెబ్‌సైట్‌లో ఇక్కడ జీడీఎస్ ఆన్‌లైన్ ఎంగేజ్‌మెంట్‌కి సంబంధించిన షెడ్యూల్ జులై 2024 షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. సో, దీని మీద ఇలా క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ పైన ఆంధ్రప్రదేశ్, అస్సాం అని చెప్పి మనకి డిస్ట్రిక్ట్స్ అయితే స్టేట్స్ అయితే కనబడతం జరుగుతాయి. సో, ఈ స్టేట్‌ల వారికి అయితే మనకి మెరిట్ లిస్ట్ క్యాండిడేట్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో, ఈ స్టేట్‌లకి మాత్రమే రిలీజ్ అయినాయన్నమాట. ఇంకా వేరే స్టేట్స్‌కైతే రిలీజ్ అవ్వాల్సుంటుంది. సో, మనకిక్కడ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళకైతే ఇద్దరికీ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో, మీరిక్కడ ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన లిస్ట్ ఆఫ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అని చెప్పి చూసుకున్నట్లయితే మనకి ఇలా ఓపెన్ అవ్వడం జరుగుతుంది నోటిఫికేషన్ అనేది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే జీడీఎస్ ఆన్‌లైన్ ఎంగేజ్‌మెంట్ షెడ్యూల్ జులై 2024 ఇది ఆంధ్రప్రదేశ్ సర్కిల్‌కి సంబంధించిన లిస్ట్ 1 అన్నమాట ఇది. సో, మీరిక్కడ చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్‌లో మనకిక్కడ రిజిస్టర్డ్ నంబర్స్ మాత్రమే కనబడతాయన్నమాట. మనకిక్కడ ఏ, ఏ కేటగరీ కిందకి సెలెక్ట్ అయ్యారు అండ్ పోస్ట్ నేమ్ మీకొచ్చిన పోస్ట్ ఏంటిది? ఏ ఆఫీస్‌లో వచ్చింది? ఏ డివిజన్‌లో వచ్చిందని చెప్పి మనకి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఆబ్టైన్డ్ ఎన్ని పర్సెంటేజ్ వచ్చింది? అండ్ డాక్యుమెంట్స్ వెరిఫై చేయాల్సుంటుంది. సో, ఏ డివిజన్‌లో వెరిఫై చేస్తారో అవన్నీ డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో, మీకు సంబంధించిన రిజిస్టర్డ్ నంబర్ ఉంటుంది కదా! మీరు అప్లై చేసినప్పుడు రిజిస్టర్డ్ నంబర్. సో, ఆ రిజిస్టర్డ్ నంబర్ అయితే మీరు ఇక్కడ చెక్ చేసుకోవాలన్నమాట. మీకు సంబంధించిన రిజిస్టర్డ్ నంబర్ అయితే మీకు ఉన్నట్లయితే ఈ లిస్ట్‌లో సో, మీ మెరిట్ లిస్ట్‌లో అయితే మీరు సెలెక్ట్ అయినట్లనమాట. సో, మీకైతే జాబ్ వచ్చినట్టే. సో, ఇదైతే మనకి కేవలం మెరిట్ లిస్ట్ 1 మాత్రమే. ఇంకా మనకి ప్రతి సంవత్సరం అయితే మెరిట్ లిస్ట్ 1, 2, 3, 4 అయితే రిలీజ్ చేస్తూ ఉంటారు. సో, మీరైతే ఎటువంటి ఫీలింగ్ అయితే చేయవద్దు. సో, మనకి ఇంకా ఛాన్స్ అనేది ఉంది. సో, ఇంకా వాటిలో కూడా చెక్ చేసుకోండి. తర్వాత కూడా మనకింకా అయితే వాటిని రిలీజ్ చేయాల్సింది. సో, ఇదైతే కేవలం ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే ఇది. తర్వాత మనకి తెలంగాణ వాళ్ళది చూసుకున్నట్లయితే సో, ఇది మీరు చూసుకున్నట్లయితే జీడీఎస్ ఆన్‌లైన్ ఎంగేజ్‌మెంట్ షెడ్యూల్ జులై 2024 తెలంగాణ సర్కిల్ వాళ్ళదనమాట ఇది. అఫీషియల్‌గా అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో, ఇక్కడ కూడా మనకి డివిజన్స్ వైస్‌గా అండ్ ఆఫీస్ వైస్‌గా అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో, మనకిక్కడ రిజిస్ట్రేషన్ నంబర్ ప్రకారం అయితే మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. మీ రిజిస్ట్రేషన్ నంబర్ కనుక దీంట్లో ఉన్నట్లయితే మీరు మెరిట్ లిస్ట్ 1లో అయితే సెలెక్ట్ అయినట్లు జాబ్‌కి. సో, మీరు మెరిట్ లిస్ట్ ఈ డాక్యుమెంట్ మొత్తం అయితే ఒకసారి చెక్ చేయండి. మీరు రిజిస్టర్ నంబర్ ఉంటే సో, మీకైతే జాబ్ వచ్చినట్లే. సో, ఎవరైతే ఇంకా చెక్ చేసుకోలే, ఇంకా మాకు రాలేదు రిజల్ట్ అని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళందరూ అయితే వెయిట్ చేయాల్సుంది. సో, మనకిక్కడ ఇంకా మనకి లేటెస్ట్‌గా అయితే మెరిట్ లిస్ట్ 2, 3, 4 కూడా అయితే రిలీజ్ అయ్యే ఛాన్సెస్‌గా ఉన్నాయి. ఇంకా ఫర్దర్ డేస్‌లో అయితే మనకి రిలీజ్ అవుతాయి. సో, ఇంకా మనకి వేకెన్సీస్ బట్టి అయితే మనకి మెరిట్ లిస్ట్‌లు అయితే రావడం జరుగుతాయి. సో, అందరూ అయితే ఇంకా వెయిట్ చేయండి. ఒకవేళ రాని వాళ్ళైతే వచ్చిన వాళ్ళైతే మనకి చెక్ చేసుకొని అయితే మీరు డాక్యుమెంట్స్ అవన్నీ అయితే చెక్ చేసుకోండి వెరిఫికేషన్‌కి. సో, ఎవరైతే జీడీఎస్‌కి అప్లై చేసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఇది చాలా మంచి అవకాశం అని చెప్పుకోవాలి. సో, మీకైతే జాబ్ అయితే రావడం జరిగింది. సో, ఎవరైతే జాబ్‌లో సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ కంగ్రాచ్యులేషన్స్ అండ్ సెలెక్ట్ అవ్వని వాళ్ళైతే మీరైతే చెక్ చేసుకుంటా ఉండండి. అంటే మెరిట్ లిస్ట్ 2, 3, 4 వాటిలో అయితే మీ పేరొచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో, ఎవరైతే ఇంకా ఎదురుగా రిజల్ట్స్ కోసం చూస్తున్నారో మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరుగుతాయి. సో, ఈ వీడియోనైతే ప్రతి ఒక్క వాట్సాప్ గ్రూప్‌కి అయితే షేర్ చేయండి. చాలా మందికైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. లేటెస్ట్‌గా మనకి జీడీఎస్‌కి సంబంధించిన మెరిట్ లిస్ట్‌లు అయితే రావడం జరిగినాయి. సో, మీరింకా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ లేటెస్ట్ జాబ్ అప్డేట్స్. సో, మీకింకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.